హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గత 3 రోజుల నుంచి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు రూ. 2016, రూ. 4016 పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు కూడా పలు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులైతే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మనం ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు ముందుగా ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్ డబ్బులు గత 2 సంవత్సరాల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చేయూత పెన్షన్ కిందిగా వారి పేరును అనేది మారుస్తూ చేయూత పెన్షన్లు రూ. 4,016, రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది. తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో, అదేవిధంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, చేయూత పెన్షన్ డబ్బులు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బుల్ని విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేసింది. అవేంటో మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల ఆసరా పెన్షన్లు అనేది పొందుతారో వారికి తిరిగి ఈ రోజు నుంచి, అంటే గత 3 రోజుల నుంచి ఈ పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలను అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా మనకి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఏదైతే 32 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు రూ. 4,016, రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం రూ. 2,500 నిధులన్నీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది. జరగబోతున్నటువంటి ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నవంబర్ నెల చివరి వారం నుంచి, లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ మహాలక్ష్మి పథకం, కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.